నేర్చుకుంటూ పోతూ ఉంటే జీవితకాలం నేర్చుకుంటూనే ఉంటాం. ఇది ఇంతవరకు ఎండ్ అవుతది అనేది మాత్రం ఏముండదు. నేనే అప్‌డేట్ అవుతూ ఉంటాను. కంపెనీ వాళ్ళు కొత్త కొత్తటి ఆప్షన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. దానికి తగిన విధంగా మేమే అప్‌డేట్ అవుతూ ఉంటాం. మీరు మన ఛానెల్‌ని అలాగే ఫాలో అవుతూ ఉంటే కొత్తగా ఏం అప్‌డేట్ చేస్తున్నారో ఓకే. తెలుగులో మాక్సిమం నా ఛానెల్ నుంచే కొంచెం క్లియర్ కట్‌గా, నీట్‌గా స్టూడెంట్స్ మెంటాలిటీ తగిన విధంగా కంటెంట్ ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళు చెప్పేది ఎలా ఉంటదో మనకు తెలియదు. బట్ మీరు చూస్తూ ఉంటారు. అందరిది నాదే కాదు. చాలా మందిటి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. బట్ అందరిలో కల్లా బెటర్‌గా మనదే ఉంటుంది. ఎందుకంటే ఎలా చెప్తే స్టూడెంట్‌కి అర్థమవుతుందనేది మనకు తెలుసు కాబట్టి, ఈ ఫీల్డ్‌లో ఉన్నాం కాబట్టి 10 ఇయర్స్ నుంచి స్టూడెంట్ మెథడాలజీ ఎలా ఉంటుందనేది మనకు తెలుస్తుంది. ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందనేసి. కాబట్టి మీరు అలాగే మన ఛానెల్ ఫాలో అవుతూ ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఓకే. సో, సెకండ్ తారీఖు నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నేర్చుకోవాలనుకుంటే ఇదే ఫీజుతోనే స్టార్ట్ అవుతుంది. మీకు ఏ ఫీజు ఉండిందో అదే ఫీజుతో 7,000 కోర్స్ కావాలంటే వాళ్ళే జాయిన్ అవ్వచ్చు. వాళ్ళ బడ్జెట్ లేదు అనిపిస్తే, వాళ్ళ సిట్యుయేషన్ బాగాలేదనిపిస్తే 3, 5 లోనే జాయిన్ అవ్వచ్చు. ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. సో, అంతకన్నా పరిస్థితి బాలేదనుకుంటే మెటీరియల్స్ అమెజాన్‌లో పర్చేజ్ చేసుకోమని చెప్పండి. ఆ కంటెంట్‌తో యూట్యూబ్‌లో చూసి నేర్చుకోమని చెప్పండి. పరిస్థితి బాగాలేదు అనుకున్న వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసమే మన యూట్యూబ్‌లో కంటెంట్ పెడుతూ ఉంటాం. దేవుడు వాళ్ళకున్న కాడికి ఛానెల్ చూస్తూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఎవరైనా అలాంటి వాళ్ళుంటే చెప్పండి. లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళు డైరెక్ట్‌గా మా మొబైల్‌కి కాల్ చేయండి. డీటెయిల్స్ పంపిస్తాను జాయిన్ అవ్వచ్చు. మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఉంటే. తర్వాత జాబ్స్ గ్రూప్స్‌లో ఎక్కడెక్కడ జాబ్స్ ఉంటాయో వాళ్ళ నంబర్స్‌తో పాటు నేను గ్రూప్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరికి జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళు కాల్ బ్యాక్ చేసి వెళ్ళొచ్చు. ఈరోజు ఒకటి పోస్ట్ చేశాను. హైదరాబాద్‌లో జాబ్ ఉందని. పాంప్లెట్ అది వాళ్ళ నంబర్ గూడా పెట్టున్నాను. కాల్ చేసి వెళ్ళండి. ఇంకొకటేంటంటే నాకు 50,000 కావాలి, నాకు 30,000 కావాలి, నాకు 20,000 కావాలి అని అనుకుంటే మీరు ఏ జాబ్‌లోకి ముందుకు పోలేరు. ఫస్టు అది చిన్నదో, పెద్దదో ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత అక్కడ మీరు ఒక 6 మంత్సో, 1 ఇయరో చేసి ఎక్స్‌పీరియన్స్ పెంచుకొని దాన్ని బట్టి మీరు నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళొచ్చు. అంతేగాని నాకు 20,000 కావాలా, 30,000 కావాలంటే ఎక్కడ కూడా రాదు. అది గూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రియల్ టైమ్ అకౌంట్స్ ఎలా ఉంటాయనేది ఒకసారి వెళ్తే మీకు అర్థమవుతాయి. అది ఏదైనా కావచ్చు. చిన్న షాప్ అయినా కావచ్చు, కంపెనీ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. నాకు డైరెక్ట్‌గా మంచి సీట్‌లో కూర్చోవాలంటే ఎవరి వల్ల కాదు. ఓకే. డైరెక్ట్‌గా వెళ్ళాలంటే ఎవరి వల్ల కూడా కాదు. అది ఇంక మీరు ఓన్ వే అనేది సెర్చ్ చేసుకోవాలి. అది నౌకరీలోనో, ఇండీడ్‌లోనో, లింక్డ్ఇన్స్‌లోనో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. బట్ ఎక్కడైనా కూడా ఫస్ట్ వెళ్ళండి. 10,000 కానివ్వండి. వెళితే ఒక 3 మంత్స్ చేస్తే తెలుస్తది నీకు మార్కెట్ ఎలా ఉంది అనేసి. ఓకే. డైరెక్ట్‌గా ఎక్కడ వెళ్లి ఎవరు ఎక్కడ కూడా కూర్చోలేరంటే. నా జీతం 5,000 నేను ఈ ఫీల్డ్‌లోకొచ్చినప్పుడు. ఇప్పుడు ఒక ఇన్‌స్టిట్యూట్‌కి ఓనర్‌ని. జస్ట్ 10 ఇయర్స్ గ్యాప్. 5,000తో పని చేశా. ఇప్పుడు ఒక ఇన్‌స్టిట్యూట్‌కి ఓనర్‌ని. సో, డిఫరెన్స్ అప్పటికి, ఇప్పటికి. అప్పుడు నాకు 10,000 రాలేదని నేను చేయకుండా ఉండింటే ఈ పొజిషన్‌లో వచ్చేవాడిని కాదు. టాలీ లొకేషన్ కూడా మీకు తెలిసేవాడు కాదు. ప్రపంచానికి తెలిసేవాడు కాదు. అప్పుడు వెళ్ళడం, దాని మీద కాన్సంట్రేషన్ చేయడం, లైఫ్ గురించి ఆలోచించడం, ఈ లెవెల్‌కి రావడం, మీకు ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం. ఇది నా సైకిల్. 5,000 నుంచి లక్షలు సంపాదించే లెవెల్‌కొచ్చా. ఓకే. సో, ఏదైనా కూడా స్టార్టింగ్ మనం 10,000తో స్టార్ట్ అవుతాం. మార్కెట్‌లో వెళ్ళే కొద్దీ రకరకాల ఆపర్చునిటీస్ ఉంటాయి. దాన్ని వన్ బై వన్ ఆపర్చునిటీగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఆటోమేటిక్‌గా రూట్‌లొస్తాయి. ఫ్రెండ్‌షిప్ ఏర్పడతది. తెలిసిన వాళ్ళు వీళ్ళు ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి ముందుకు పోవచ్చు. ఇది దీంట్లో ఉన్న కెపాసిటీ మినిమమ్. మాక్సిమం 10-15, 20 ఆ మధ్యలో ఉంటుంది స్టార్టింగ్ టాలీ పరంగా. సో, తర్వాత నెక్స్ట్ టాలీ వరకే ఆగిపోకుండా దీనికంటే పెద్ద సాఫ్ట్‌వేర్ ఎస్ఏపీ. మీరు ఎంఎన్‌సీ కంపెనీలకి సాఫ్ట్‌వేర్‌లకి వెళ్ళినా, వెళ్ళకపోయినా ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్‌ని నేను టచ్ చేయాలి నా లైఫ్‌లో. అది నేర్చుకోవాలి. అనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళుంటే నేను బ్యాచెస్ పెడుతూ ఉంటాను. నెక్స్ట్ మంత్ 10థ్ అలా స్టార్ట్ అవుతుంది బ్యాచ్. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. మార్కెట్‌లో ఎస్ఏపీ అనేది 25,000 నుంచి 1,00,000 వరకు తీసుకునే వాళ్ళుంటారు.
ఆల్మోస్ట్ ఏపీ, తెలంగాణలో ఆన్‌లైన్ ట్రైనింగ్ అది ఎస్ఏపీ అయినా, టాలీ అయినా తక్కువగా ఇచ్చేది నేను మాత్రమే. ఓకే. నేను కూడా లో లెవెల్ నుంచి వచ్చాను కాబట్టి, ఆ పైన నాకు తెలుసు కాబట్టి, నిరుద్యోగులు చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు, రూమ్ రెంట్‌లు కట్టలేని వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారన్న ఉద్దేశంతోనే ఇంత తక్కువ అమౌంట్‌కి నేను మార్కెట్‌లో ట్రైనింగ్ ఇస్తున్నాను. ఓకే. డబ్బు లేని వాళ్ళకు యూట్యూబ్‌లో వీడియోస్ పెడుతున్నాను. నేర్చుకోవచ్చు చూసి. మళ్ళా కనీసం అంత డబ్బు లేని వాళ్ళతో ఏమి ఉండరుగా మార్కెట్‌లో. కనీసం అంటే కనీసం. సో, మనం కూడా 10,000కి ఎస్ఏపీ కూడా నేర్పిస్తున్నాను 45 డేస్. అది జాబ్ వెళ్ళినా, వెళ్ళకపోయినా నేను టచ్ చేయాలి ఎస్ఏపీని. టాలీ కంటే పెద్ద సాఫ్ట్‌వేర్ ఎస్ఏపీ. సో, అది నేనెందుకు ప్రాక్టీస్ చేయకూడదు? ఎంఎన్‌సీ కంపెనీ‌లకి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. బట్ ట్రై చేయొచ్చుగా. ఓకే. సో, ఎంతో డబ్బులు మనం ఖర్చు పెడుతూ ఉంటాం బయట. సినిమాలకి, పబ్బులకి, ఎంజాయ్‌మెంట్‌లకి, డ్రెస్సులకి. ఎడ్యుకేషన్ జీవితకాలం ఉపయోగపడే కంటెంట్. నాట్ ఓన్లీ వన్ టైమ్. మీరు బతికున్నన్ని రోజులు ఈ కంటెంట్ మీకు ఉపయోగపడతది. ఎక్కడో ఒక చోట, ఏదో ఒక ప్లేస్‌లో. వన్ టైమ్ ఒక్కసారే నేర్చుకుంటారు. మళ్ళీ మళ్ళీ నేర్చుకునేదేమి ఉండదు. ఓకే. ఒకవేళ మీరు నేర్చుకోవాలనే ఉద్దేశ్యం ఉంటే, మీరు బ్యాచ్‌లో జాయిన్ అవ్వచ్చు. ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్. ఓకే. సో, మన ఛానల్ నిజంగా ఈ 30 డేస్‌లో మీరిచ్చిన అమౌంట్‌కి డబుల్ కంటెంట్ మీరు నేర్చుకున్నారనిపించినట్లయితే, మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి. 100% ఓకే. అది నా సైడ్ నుంచి రిక్వెస్ట్. యాస్ ఎ గురువుగా నేను మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. 100% 30 డేస్‌లో బిఫోర్‌కి, ప్రెజెంట్‌కి ఎంత మీరు నేర్చుకున్నారనేది మీకే తెలిసుంటది. అది మెటీరియల్స్ పరంగా గానీ, కంటెంట్ పరంగా గానీ, ఓకే. ప్రాక్టీస్ పరంగా కూడా గానీ. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చుంటది. అకౌంట్స్ మీద ఏంటి అనేసి. ఓకే. సో, చెప్పండి ఇంగ మీ సైడ్ నుంచి. నా సైడ్ నుంచి చెప్పేది అయిపోయింది. మీ సైడ్ నుంచి మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది? బిఫోర్‌కి, ఆఫ్టర్‌కి? సార్ థ్యాంక్ యూ సార్. మీ వాల్యుబుల్ టైంని మాకిచ్చి మాకు సబ్జెక్ట్ నేర్పించారు. కొన్ని తెలియకపోయినా కొన్ని నేర్చుకున్నాము. సో హ్మ్. దానికి థ్యాంక్ యూ అనుకుంటున్నాను సార్ నేను. యాహ్! సో, మీరు ఏ డిస్ట్రిక్ట్ బ్రదర్? ఏది సార్? హైదరాబాద్ సార్ నాది. హైదరాబాద్. అవును సార్. యాహ్! సో, ఎలా బిఫోర్‌కి, ప్రెజెంట్‌కి ఇప్పుడు ఎలా అనిపించింది? కంటెంట్ పరంగా గానీ, ప్రాక్టీస్ పరంగా గానీ? సార్ కంటెంట్ అయితే బాగానే సార్. మీరు చెప్పిన అంటే బేసిక్ నుంచి వచ్చారు లెవెల్స్ ఎట్లా లైక్ డెబిట్ క్రెడిట్ బి ఎట్లా క్రియేట్ అవుతుందో బి చెప్పారు. సో దానికి కొంచెం ఈజీ అయింది నాకు ఫైండ్ అవుట్ చేయడానికి జనరల్ ఎంట్రీస్. హ్మ్. సో కొంచెం ఈజీ ఓకే. అనిపించింది సార్ చేయడం అయినా. సో, ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందా జాబ్ చేయడానికి? ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా క్రాక్ చేసే కెపాసిటీ వచ్చిందా? ఈ 30 చేసా డేస్‌లో? సార్ నేను ఆల్రెడీ ఐడియన్స్ గ్రూప్ అని ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇంటర్న్షిప్ హ్మ్. చేశాను సార్ 6 months. దాని తర్వాత చార్ట్ అకౌంట్ ఫర్మ్లో బి చేశాను. సో నాకు హ్మ్. కంటెంట్ మొత్తం తెలియాలని నేను దీనిలో జాయిన్ అయ్యాను సార్. ఇప్పుడు జాబ్ చేస్తలేను ప్రెజెంట్, కానీ చాలాసార్లు అడిగాను జాబ్ గురించి కూడా. సో అది హ్మ్. హ్మ్. జాబ్ హంట్లో ఉన్నాను సార్ ఇప్పుడు. ఓకే. ఓకే. నేను అప్డేట్ చేస్తాను. ఓకే. ఆల్రెడీ హెచ్ఆర్‌కి పంపించాము. వాళ్ళు ఓకే సెర్చ్ సార్. చేస్తున్నారు. చెప్తాను నేను. ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ యాహ్! సార్. యాహ్! ఇంకా రిమైనింగ్ బ్రదర్స్ పావని మీరు ఎలా అండి? బాగా అనిపించిందా? క్లాసెస్ బాగున్నాయా మీకు? సాటిస్ఫై అయ్యారా మీరు? ఎస్ సార్. ఫస్ట్‌లో సాటిస్ఫై నాకు అయ్యారా? అర్థం కాలేదు సార్. హ్మ్. 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 కానీ ఇంటర్మీడియేట్ ఎస్ సార్. యాహ్! సాటిస్ఫై అయ్యాను సార్. యాహ్! ఎలా అనిపించింది ఫస్ట్ కంటెంట్ మీకు? సార్ అప్పుడు ఫోన్ చేశాను సార్. తర్వాత మెటీరియల్‌లోని కంటెంట్ అయితే నాకు అర్థమైంది సార్. ఫస్ట్ కన్నా ఇప్పుడు నేను ఇంప్రూవ్ అయ్యాను సార్. బాగా. ఓకే. ప్రతీది మెటీరియల్ థాంక్ ఉంటుందమ్మా. యూ సార్. మీ మెటీరియల్‌ని ఒకటికి 2 సార్లు మీరు చదివితే ప్రతీది కూడా ఈ మెటీరియల్‌లోనే ఉంటుంది. అవును జస్ట్ చూడాలి అంతే. నెమ్మదిగా చూసారంటే సబ్జెక్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. యాహ్! అవును ఆ సార్. తర్వాత భూపతి. భూపతి ఎలా అనిపించింది మీకు? క్లాసెస్ సాటిస్ఫైయా మీరు? భూపతి రాజ్. హలో. యెస్ సార్. యెస్ సార్. భూపతి. సాటిస్ఫైడ్ సార్. సో, ఎలా అనిపించాయి మీకు బిఫోర్‌కి, ప్రెజెంట్‌కి 30 డేస్‌లో మీకు కంటెంట్ పరంగా గాని, ఓకే. ఎలా యాక్చువల్లీ సార్ అనిపించింది నాకు మెటీరియల్స్ గాని? హ్మ్. నాలెడ్జ్ ఉంది ఆల్రెడీ. యాక్చువల్లీ నేను సీఏ కోర్స్ చేస్తున్నాను. ఫర్మ్‌లో ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది. సో, ఇంకా ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం జాయిన్ అయ్యాను. సో, ఓకే. రీచ్ అయ్యాను సార్. ఐ మీన్ డెప్త్ నాలెడ్జ్ కూడా వచ్చింది. బెటరేనా? నువ్వు యెస్ సార్. పెట్టిన అమౌంట్‌కి త్రిబుల్ నాలెడ్జ్ వచ్చిందా? యెస్ సార్. యాహ్! ఇదే కంటెంట్ మీకు బయట నేర్పించాలంటే ఈజీగా 10-15 తీసుకుంటారా? తెలీదు సార్. బయట ఏం చూడలేను. యాక్చువల్లీ మీది యూట్యూబ్ ఫాలో అవుతాను. సో, తీసేసుకున్నాను సార్. ఇంకా హ్మ్. బయట ఎక్కడ కనుక్కోలేను ఇంకా.
బ్లైండ్గా ఫాలో అయిపోయాను మీది. సో నెక్స్ట్ బయట మార్కెట్ రేట్ నాకు ఐడియా లేదు. సారీ. ఓకే. కంపల్సరీగా మనం ఇచ్చిన కంటెంట్ ఎవరైనా కానీ మీరు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ టాలీ ఇండెక్స్ ఏంటో తెలుసుకొని జాయిన్ అవ్వమని చెప్పండి. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఎన్ని లెవెల్స్ ఉంటాయనేది కూడా తెలుసుకోమని చెప్పండి. లెవెల్స్ అంటే ఏంటి కూడా తెలియదు చాలా మంది ఇన్స్టిట్యూషన్కి బయట నేర్పించే వాళ్ళకి. జస్ట్ నా ఛానల్ ఫాలో అవుతూ 4 ప్రాబ్లమ్స్ నేర్చుకొని వాళ్ళు ఇంటర్న్షిప్ కాలేజెస్లలో వాళ్ళు అలా చెప్పుకుంటూ ఉంటారు. ఒరిజినల్ కంటెంట్ మనది. మీకు నేర్పించింది 5 లెవెల్స్ కంటెంట్. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ప్రొఫెషనల్ అండ్ టాలీ యూజింగ్ టాలీ ప్రైమ్ 5 లెవెల్స్ కంటెంట్ మీకు నేర్పించడం జరిగింది. ఓకే. మీకు లెవెల్స్ సంబంధించిన సర్టిఫికేషన్ కావాలంటే మీరు ఎక్స్ట్రాగా 3-5 పే చేస్తే అది కూడా నేను యాడ్ ఆన్ ఫీచర్గా ఇచ్చేసి మీకు సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు. ఫర్దర్ డేస్ అయినా కూడా మేబీ ఇంకా 2 days టైం అయినా తీసుకుని కావాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు దానికి సంబంధించి. యా, లక్ష్మీ యాదవ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ అండి, ఎలా అనిపించింది మీకు? లక్ష్మీ యాదవ్ ఉన్నారా? ప్రవీణ్ కుమార్, ప్రవీణ్ సార్ యా, ఎలా అనిపించిందండి మీ యొక్క ఫీడ్బ్యాక్? ట్రైనింగ్ ఎలా ఉంది మీకు? బాగానే ఉంది సార్. మీ ఛానల్ అనేది ముందు నుంచి ఫాలో అయ్యాను కాబట్టి ఇప్పుడు నేర్చుకోవడానికి కొంచెం బాగానే వాయిస్ ఉంది. ఓకే. హలో. సో సాటిస్ఫై అయ్యారా క్లాసెస్? అవును సార్. యా, ఓకే, డన్ గైస్. యా, అఖిల, థ్యాంక్ యూ బ్రదర్. అఖిల ఎలా ఉందమ్మా? అఖిల ఉన్నారా? ఎలా ఉన్నాయమ్మా క్లాసెస్? సాటిస్ఫై అయ్యారా మీరు? సో సిలబస్ పరంగా, మెటీరియల్ సబ్జెక్ట్ పరంగా ఓకేనా? బిఫోర్ కి ఆఫ్టర్ కి? Done. రమేష్ సార్ మెటీరియల్ బాగా ఉపయోగపడింది. ఈ థియరీ పార్ట్ బాగా ఉపయోగపడింది సార్. ఇంటర్వ్యూ క్రాక్ చేసే విధంగా ఉన్నాయా కంటెంట్? ఉన్నాయి సార్. చాలా సింపుల్ వేలో ఉన్నాయి సార్. మొత్తం కూడా మీరు చెప్పిన విధానం కూడా చాలా బాగా అనిపించింది. అన్ని బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి సార్. అన్ని ఫార్ములాస్ కానీ ఏంటంటే మెటీరియల్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రశేఖర్, చంద్రశేఖర్ ఎలా అనిపించిందండి క్లాసెస్? ఓకేనా? బాగా అనిపించిందా మీకు? బాగా అనిపించింది సార్. అది మీరు చెప్పిన వీడియోస్ కూడా ఇంకొకసారి 2-3 సార్లు మీరు అన్నట్టుగా 2-3 సార్లు మళ్ళీ అది లిజనింగ్ చేస్తే కనుక ఆటోమేటిక్ గా ఇంకా సబ్జెక్ట్ ఇంకా కొద్దిగా బాగా అర్థమవుతుందని అనిపించింది. మీరు 100% చెప్పినట్టు వినాలి. అవును సార్. ఒకసారి వింటే రాదండి, కంపల్సరీగా 2 సార్లు వినాలి కంపల్సరీగా. 2-3 సార్లు కంపల్సరీ వినాలి. మీరు చెప్పినట్టు ఎప్పటికప్పుడు సేవ్ చేసి పెట్టుకుంటున్నాం. తర్వాత 1 by 1 అలా ప్రాక్టీస్ చేసుకుంటాం. ఒకవేళ మాకు మళ్ళీ ఎప్పుడన్నా మాకేమైనా ఫ్యూచర్ లో డౌట్ ఉంటే ఎప్పుడన్నా ఫోన్ చేసి అయినా కొనుక్కోవచ్చు సార్. ఆ ఫెసిలిటీ అన్న ఉంటుంటారా? షూర్ బ్రదర్, కంపల్సరీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే గైస్, అందరికి ఆల్ ద బెస్ట్ అండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నెక్స్ట్ బ్యాచెస్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఓకే, మీ సైడ్ నుంచి. సో ఆల్ ద బెస్ట్. ఏదైనా జాబ్స్ ఉంటే గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను, అక్కడ నెంబర్స్ ఉంటాయి, కాల్ చెప్పేసి మీరు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. గైస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ సార్. మచ్.